మనం అనుకున్నటువంటి ప్రియులారా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత కాలంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం నుండి 2 విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని మనం అనుకున్నాం. అందులో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 విషయాలు అవేంటి అంటే ప్రియులారా, ఒకటి శిశువు అనే మాటని గురించి కొన్ని తలంపులు పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది కుమారుడు, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే మాటను కూడా మనం దేవుడిచ్చిన కృప చొప్పున కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ తరువాత 3వ మాట కూడా చెప్పాను. యెషయా గ్రంథంలో క్రీస్తుని గురించి 3 మాటలు ఉన్నాయని చెప్పాను. అవి 1 శిశువు, 2 కుమారుడు, 3 చిగురు అని చెప్పాను. చిగురు అనే మాట. అందుకొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం విందాం. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం అండి 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథం యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని మనం ఇక్కడ చదువుతున్నాం. యెషయా మొద్దు గావించబడ్డాడు అనేది ఇదొక ప్రవచనం. మొద్దు అంటే నరికివేయబడిన తరువాత మిగిలేది. ఒక వృక్షాన్ని నరికివేయబడిన తరువాత మిగిలేదాన్ని మొద్దు అంటారు. నిజమే ప్రియులారా. యెషయా దావీదుకు తండ్రి మనకు తెలుసు. అయితే యెషయా వంశము నరికివేయబడి మోడైపోవును అనేది ఈ ప్రవచన భావం. ఆ నరికివేయబడి మోడైపోయినటువంటి ప్రియులారా, ఆ యొక్క మొద్దులో నుండి ఏమొస్తుందట? చిగురు వచ్చును కదండి, చిగురు వచ్చును. అందుకొరకై మరొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథం అండి 10వ అధ్యాయము 33వ వచనం చూడుము. చాలండి. మిక్కిలి ఎత్తైన చెట్టు ఏం చేయబడిందంట? నరికివేయబడిందట. అంటే ఇక్కడ యెషయా వంశం, దావీదు వంశం ఒక వృక్షంగా అభివర్ణించబడింది. యెషయా వంశము చెట్టయితే దాన్ని నరికివేసేట. ఏమండి, మనం చదువుకున్న ఈ మాట ప్రకారం అది నరకబడిన చెట్టు కదండి, నరకబడిన చెట్టు. ఎవరు నరికారు? మనం ఇక్కడ చదివాం. యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్టు నరకబడులోను, ఉన్నతమైనవి పడిపోను. విన్నరా? ఎవరు నరికేశారు? ప్రభువే నరికి వేశారు. అయితే ఇదొక ఆశ్చర్యకరమైన ప్రవచనం. యెషయా కుమారుడైన దావీదును బట్టి ఆ వంశానికి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చదివి మీకు వినిపిస్తాను. చూడండి, 132వ కీర్తన 11వ వచనం. 132వ కీర్తన అండి 11వ వచనం. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నీకు నియమింతును, నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా
నీ సింహాసనం మీద నిత్యము కూర్చుండునని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. విన్నరా? ఆయన మాట తప్పనివాడు కదండి. కాబట్టి దేవుడు అతనికి ప్రమాణము చేశాడు. ఎవరికండి? ఎవరికి ప్రమాణం చేశాడు? దావీదుకు ప్రమాణం చేశాడు. యెషీ కుమారుడైన దావీదును బట్టే ఆ వంశము గొప్ప పేరులోకి వచ్చింది. అయితే ఆ యొక్క దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమని ఇచ్చారు? నీ కుమారులు నా నిబంధనను గైకొనిన యెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన యెడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. వినరా? అవును, గమనించారా? అయితే ఇంత వాగ్దానము చేసిన ప్రభు యొక్క వాగ్దానము ఏమైందండి? ఏమైంది? ఎందుకని నరికివేయబడింది అనేది మనం ఆలోచన చేయాలి కదండి. ఎందుకు ఇంత బీభత్సం జరిగింది? ఎందుకు ఇంతగా దేవుడు ఈ యొక్క చెట్టును లేదా వంశాన్ని నరికివేశారు? ఇది ఈ పూట మనం ధ్యానం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాజ్యము ముక్కలైపోయింది. ఎందుకు ముక్కలైంది అంటే దావీదు యొక్క సంతానములో కొంతమంది చేసిన పాపాన్ని బట్టి. ఏమండి? వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఏం చేయబడ్డారంటే దేవుని చేత శపించబడ్డారు అనే సత్యాన్ని మనం గమనించాలి. వారు దేవుని చేత శపించబడ్డారు. శపించబడటం వలన ఏమైంది అంటే దావీదు వంశము చాలా శాపగ్రస్తమైందిగా తయారైంది. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు వాగ్దానము చేసిన ఈ యొక్క వంశము నరికివేయబడిందట. ఇప్పుడు మనం ఒక మాట మనం విందాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం అండి 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 22వ అధ్యాయము చాలమ్మా. ఇక్కడ ప్రభువు చెప్పిన మాట చూసారా? ప్రభు చెప్పిన మాట ఏమని ఆజ్ఞ ఇచ్చారు అంటే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి, దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వారి చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనా తండ్రి లేని వారినైనా విధవరాండ్రనైనా బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలంలో నిరుపరాధుల రక్తము చిందించకుడి. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అలాగైతే ఇటువంటి ఆజ్ఞను ప్రియులరా దావీదు వంశీకులు పోగొట్టుకున్నారు. అందుకే దేవుడు దావీదు వంశములోని ఒక రాజుతో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా వంశానికి చివరి రాజు పేరు యెహోయాకీము. అతని కుమారుడు పేరు కొన్యా. ఈ కొన్యా గురించి దేవుడు చెప్పిన మాట చూడండి. 22వ అధ్యాయము 25వ వాక్యం. 22వ అధ్యాయము 25వ వాక్యం. నీ ప్రాణము ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని, నీ జన్మభూమిని పరదేశములోనికి విసరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు.
వారు తిరిగి రావాలని బహు ఆశపడు దేశమును వారు తిరిగి రారు. కొన్యా అను అతడు హేయమైన ఓటి కుండ వంటి వాడా, పనికి మాలినవాడా? అతడును అతని సంతానమును విసిరివేయబడును. తామెరగని దేశములో ఎలా త్రోయబడిరి. ఇలా చూసుకుంటూ పోతే ప్రియులరా, ఏమైందంట? కొన్యా దేవుని చేత శపించబడ్డాడు. కొన్యా దేవుని చేత శపించబడ్డాడు. శపించబడి దేవుని కోపానికి గురైపోయి ప్రియులరా, అతడు ఏమైపోయాడో చూడండి. 30వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడగుననియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. విన్నదా ఈ మాట? ఎంత ఘోరమైన మాట. మనం ఇందాక చదివాం యెషయా గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనంలో. ఏమండి, దేవుడు ఆ చెట్టును ఏం చేశాట? నరికివేశాడు. అంటే ఆ వంశీకులను ఇశ్రాయేలు సింహాసనం మీద లేకుండా తీసివేశారు. ఫలితంగా వారు ఏమైపోయారంటే దాసులైపోయారు, ముద్దయిపోయారు. ఆ వంశమంతా పాడైపోయింది. అయితే ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుడు వాగ్దానము చేశాడు. చూడ 32వ కీర్తనలో. మరి దేవుని వాగ్దానం ఏంటి? ఏమైంది? చిరకాలము నీ బిడ్డలు నా సింహాసనం మీద కూర్చుంటారు, నీ సింహాసనం మీద కూర్చుంటారు అని దావీదుకు చేసిన దేవుని వాగ్దానము ఏమైనట్టు? దేవుడు మాట తప్పాడా? ఏమండి, దేవుడు మాట తప్పాడా? ఇప్పుడు రండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తన. కీర్తనల గ్రంథం అండి 89వ కీర్తన 34వ వచనాన్ని చదువుతున్నాను. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ఏమన్నాండి దేవుడు? దావీదుతో అబద్ధమాడేటట. కానీ జరిగింది ఏంటండి? చరిత్ర ప్రకారం జరిగింది ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఆ యొక్క యెషయా వంశం లేదా దావీదు వంశం ఏమైపోయిందండి? నరకబడింది. ఆ వంశములో చివరి రాజైన యెహోయాము కుమారుడైన కొన్యా సంతానహీనుడయ్యాడు. అంటే అతని సంతానం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చోడానికి ఎవడు లేడు. అందువలననే ఆ యొక్క రాజ్యము అనేక రాజ్యాలకు ఏమండి దోచబడింది కదండి. నిజమే. కానీ దేవుడు తిరిగి దీన్ని పునరుద్ధరిస్తాడా? దేవుడు తన మాటను నెరవేరుస్తాడా? అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తా. ఏమన్నారు ఆయన? ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఎంత మాత్రమునో గతించవు. దేవుని మాటలు గతించవు. అలాగైతే సంతానహీనుడైన వాని యొక్క వంశములో నుండి మరలా రాజులు వస్తారా? అంటే నరికివేయబడిన మొద్దు మరలా చిగురిస్తుందా? ఇది సాధ్యమేనా? ఏమండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభువారు అన్నారు. ఏమండి, 26వ వచనంలో, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమో సాధ్యమే. దేవునికి సమస్తమునో సాధ్యమే. అందుకే
దేవుని దూత ఏమండి లూకాసు వార్త 1:37 ఏమండి ఆ యొక్క మరియతో అన్నమాట, ఇది నాకెలాగూ సాధ్యమో అని ఆమె వేసిన ప్రశ్నకు ఏమన్నారండి, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకమో కాదు. అంతేకాదు రోమాపత్రిక 4:21 ఆయన వాగ్దానము చేసినది నెరవేర్చుటకు ఎటువంటి వాడట, సమర్థుడు. ఏమండి వాగ్దానము చేసింది నెరవేర్చుటకు ఆయన సమర్థుడు గనుకనే ఏమండి ఇక్కడ ప్రవచనాన్ని చెప్తున్నాడు యెషయా ప్రవక్త. ఈ మొద్దులో నుండి ఎవరు వస్తారట, చిగురు వస్తుందట. ఎండిపోయిన మొద్దు ఏమండి చిగురిస్తుంది. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఇలా చదువుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చదువయ్యా. వినరా, దావీదు సంతానములో నుండి ఒక చిగురు వస్తారట. దావీదు సంతానములో నుండి ఎవరు వస్తారట, చిగురు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకనే శరీర రీతిగా దావీదు వంశములో నుండే యేసుక్రీస్తు వారు పుట్టారు. దావీదు వంశములోని వాడైన ఏమండి మరుగుపడిన ఏమండి ఎందుకు పనికిరాని ఒక వడ్రంగి ఎవరైనా యోసేపు. దావీదు వంశములోని యోసేపు గర్భములో నుండి ఏమండి ఆ వంశములో నుండి యేసుక్రీస్తు వారు పుట్టారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక అండి 1వ అధ్యాయము ఇక్కడ రాయబడి ఉంది 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిను. విన్నగా, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగా నిరూపించబడ్డాడు అని భక్త పౌలు అంటాడు. కాబట్టి దావీదు వంశములో 14వ తరం ఆ యొక్క తరములో మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం తీరిగ్గా చూస్తే, ఎందుకంటే ఇప్పుడు సమయం కాదు ఆ తీరిగ్గా చూడటానికి, మనం తీరిగ్గా చూస్తే ప్రియులరా దావీదు వంశములో కొన్ని తరాలు చెప్తూ వచ్చారు 1వ అధ్యాయంలో. ఆ తరాల్లో దావీదు వంశములోని యోసేపు దావీదు వంశములో నుండి ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. 17వ వచనం. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనిపోబడిన మొదలు క్రీస్తు వరకు 14 తరములు. కాబట్టి ఆ దావీదు వంశము వాడైన యోసేపులో నుండి 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. విన్నరా, నిజమే. అందుకని యేసయ్యే చెప్పారు, ఏమన్నారండి, నేను దావీదు వేరు చిగురును అన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం కదండి. అక్కడ ఆయన అన్నారు, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేగువు చుక్కనై ఉన్నాను అన్నారు. కాబట్టి ఆయన దావీదు వంశములో పుట్టి దావీదు రాజ్యాన్ని ఏలటానికి వచ్చిన మహారాజు అని మనం చదువుతాం. ఈ మాట ఎక్కడుంది చూడండి, లూకా రాసిన సువార్త అని 1వ అధ్యాయములో చూడండి 32వ వచనం కదా, రైట్, 32వ వచనం. ఆయన గొప్పవాడై
సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అంటే కోల్పోయిన రాజ్యాధికారం, దావీదు వంశము కోల్పోయిన రాజ్యాధికారం ఏమండి తిరిగి పునరుద్ధరించడానికి ఆ వంశములో ఆయన చిగురుగా పుట్టెను. నిజమే ప్రియులారా, ఇక్కడ ప్రస్తావించబడిన యెషయా మొద్దులో నుండి పుట్టిన చిగురు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకనే మార్క్సు వార్త 10వ అధ్యాయంలో గుడ్డివాడు ప్రియులారా యేసు ప్రభువారు ఆ మార్గాన వెళుతున్నాడని విని ఆయన్ని సంబోధించి పిలిచాడు. 46వ వచనంలో ఎవరు పిలిచాడండి? యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. దావీదు కడుపున పుట్టాడా? లేదు కదా. మరి ఇతను ఎలా ఆ యొక్క విషయాన్ని ప్రస్తావన చేశాడు అంటే ఇది పరిశుద్ధాత్మ నడిపింపు కదండి. యేసు దావీదు వంశములో పుట్టాలి గనుక యోసేపుకు ప్రధానము చేయబడిన మరియ గర్భమున పుట్టాడు. కానీ యోసేపు కలయిక వలన పుట్టలేదు. ఇది అద్భుతమైన సత్యం, జ్ఞాపకం పెట్టుకోవాలి. యోసేపు మరియల కలయిక వలన పుట్టినవాడు కాదు. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించింది. మరియ గర్భము ధరించుట వలన ఏమండి ఆయన శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడు. అందుకనే మనం చదువుతాం ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోను, అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఏం చదువుతామండి? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును అని అక్కడ చదువుతాం. 9:6లో ఇదిగో ఏమండి మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, అతని భుజముల మీద రాజ్యభారముండును. గమనించండి. కాబట్టి ఈ చిగురు ఎవరు? ఇప్పుడు మన ధ్యానాంశం యెషయా వంశము అనగా దావీదు వంశము నరికివేయబడినదే. ఎప్పటికి నరికివేయబడింది? కొన్యా కాలములో నరికివేయబడింది. రాజ్యాధికారం కోల్పోయింది. ఆ తరువాత బబులోనీయులు రాజ్యాన్ని ఏలారు. ఆ తరువాత మాదీయ పారసీకులు ఏలారు. ఆ తరువాత రోమీయులు ఏలారు. రోమీయుల కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఈ భూమి మీద అవతరించటం జరిగింది. కాబట్టి యూదా వంశములో నుండి రాజుగా పుట్టాడైనా. అందుకే దేవుని బిడ్డలారా, ఆ యొక్క జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమని అడిగారండి? వారు అడిగింది ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల్లో నుంచి రాజు ఎవడన్నా ఉన్నాడా? నేను రాజును, యూదులో నుంచి ఒక రాజు వస్తాడా అంటే నా రాజ్యం పోద్దా అని చెప్పి భయపడ్డాడు. ఎవరండి? హేరోదు యూదుడు కాదు, అన్యుడు ఆ యొక్క రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ దేవుని వాగ్దానం ప్రకారం ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి? దావీదు వంశము పరిపాలించాలి. అలాగైతే ప్రియులరా, ఆ యొక్క యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనగానే అతనికి ఆశ్చర్యం వేసింది, కొంత భయం కూడా వేసింది. ఎందుకు అంటే ఏమవుతుందో నన్ను పడదోసి యూదుల్లో ఎవరైనా వచ్చి రాజు అవుతారని భయపడి చాలామంది 2 ఏళ్ల పిల్లల్ని చంపించేశాడట. కానీ వాస్తవానికి దేవుని యొక్క అద్భుత కార్యం ఏంటంటే ఏమండి, యోసేపు అనబడే దావీదు వంశములో నుంచి వచ్చిన వ్యక్తికి ప్రధానము చేయబడిన ప్రధానపు భార్య అయిన మరియ గర్భాన యేసు పుట్టాడు. మంచిది. ఈ చిగురు ఎందుకు పుట్టాడు? ఈ చిగురులో ఉన్న ప్రత్యేకతలేంటి? కొన్ని మాటలు మనం త్వరగా జ్ఞాపకం చేసుకొని ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. ప్రాముఖ్యమైన అంశం, యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టును, వాని అంకురము
చిగురించును అని చదువుకున్నాం కదూ. కాబట్టి యెషయా వంశము మొద్దయిపోగా ఆ వంశములో నుండి చిగురుగా ప్రభువారు వచ్చారు. ఒకటి, ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే మనం ఇందాక చదువుకున్నాం, మరొకసారి చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మరొకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. అక్కడ మనం చదువుకుంటున్న మాట ఏం చదువుకున్నాం? యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. వినరా? ఈ చిగురు ఎందుకు వచ్చాడు అంటే అన్యజనులను ఏలుటకు, అంటే ఈయన ఏలికగా వస్తాడు. అంటే ఈ చిగురు రాజుగా వస్తాడు. మొదటి ఉద్దేశం, ఈయన రాజుగా వస్తాడు. అందుకనే బెత్లెహేమును గురించి చెప్పిన ప్రవచనంలో మీకు 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా గ్రామములో నీవు స్వల్పమైన దానివైనను నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చును అన్నాడు. కాబట్టి ఈయన ఏలికగా వచ్చాడు. అందుకనే మనం ఇందాక చదివాం లూకా సువార్త 1వ అధ్యాయంలో, మరియమ్మతో గుట్టు విప్పి చెప్పాడు దేవుని దూత. ఏం చెప్పారండి? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము ఎటువంటిదట? అంతము లేనిది. ఏమండి? అంతము లేనిది. ఆయన వంశము అంతము లేనిది. అంటే ఆయన యుగ యుగాలు ఏలుతాడు, నిరంతరము రాజుగా ఉంటాడు అని దీని భావన. కాబట్టి ప్రియులరా, ఆయన రాజు, మామూలు రాజు కదా. ఆయన్ని భక్తపోలు ఏం చెప్పాడండి? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఏమండి? ప్రకటన గ్రంథంలో యోహాను కూడా అదే రాశారు. ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అని రాశాడు. అలాగైతే కీర్తనాకారుడైన దావీదు ఏం రాశాడండి? 45వ కీర్తన మనం చదివితే 10వ వచనంలో, కుమారి ఆలకించుమో, ఆలోచించి చెవియొగ్గుము, ఈ రాజు నీ ప్రభువు, ఈయన నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరంట ఆయన? రాజు. ఆ రాజు నీ ప్రభువు కాబట్టి ఆయనకు నువ్వేం చేయాలి? నమస్కారము చేయాలి. ఏమండి? నమస్కారము చేయాలి. నిజమే ప్రియులారా. ఇక 2వ తలంపు చూద్దాం. ఒకటి, ఆయన ఏలికగా రాజ్యమేలటానికి వచ్చారు. 2వ తలంపు ఏమిటి అనగా ప్రియులారా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇలా చదివాం, గుర్తుందా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏమిటి దీని భావము అంటే ఆయన అంకురము ఎదిగి ఫలించును. గమనించండి, ఆయన పుట్టగానే రాజుగా పుట్టారు అని ఏమండి ఈ యొక్క జ్ఞానులకు అర్థమైంది. ఆ జ్ఞానులకు అర్థమైతే వారు వెళ్ళి ఆ యొక్క హేరోదు రాజును అడిగినప్పుడు యూదుల రాజుగా పుట్టాడా, అతనికి ఎంత వయసు ఉంటుంది ఏమిటి అని అతను ఆలోచించి, అతను పరిశీలించి, అతడు అందరినీ ఆలోచన అడిగి ఏం చేశాడండి? ఆ చిగురును మొదట్లోనే తుంపేయాలనే ఉద్దేశంతో ఏం చేశాడండి? పసివాళ్లను, 2 ఏళ్ల వయసు కలిగిన పసివాళ్ళని అందరినీ చంపించేశాడు. ఏమండి? తెంపేయాలని, ఆ చిగురుని ఎదగనీయకూడదని. కానీ ఆయన ఎదిగి ఏం చేశాడండి? ఫలించాడు. ఆయన ఎదిగి ఫలించాడు. నిజమే ప్రియులారా,
ఆ పసివాడిగా ఉన్నప్పుడే చంపాలనుకున్న ఏ రోజు చనిపోయాడు. కానీ యేసయ్య పెరిగి పెద్దవాడై ఆయన ఏమండి అద్భుతమైన మహాక్రియలు చేశాడు. నిజమే ప్రియులారా, ఆయన ఫలించు ద్రాక్షవల్లి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రభువారు అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నారు. ఏమండి, అంతేకాదు 5వ వచనంలో చెప్పబడిన మాట మనం గమనిద్దాం. ఏమన్నారు ఆయన? ద్రాక్షవల్లిని నేను, త్రీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచినో వాడు బహుగా ఫలిస్తాడు. ఆయన ఫలించాడు. తెంపాలనుకున్నవారు, చెరపాలనుకున్నవారు సిగ్గుపడిపోయారు, నశించిపోయారు. ఆయన ఎదిగి ఫలించాడు. ఆయనలో మనం ఉంటే మనల్ని కూడా ఫలింపచేస్తాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చావు. నువ్వు ఒక్క విషయాన్ని గమనించు. నిన్ను చెరపాలనుకున్న వాళ్ళు, నిన్ను చెడగొట్టాలనుకున్న వాళ్ళు, నిన్ను నశింపజేయాలనుకున్న వాళ్ళు, వారే నశిస్తారు. నీ తోడుగా ఎవరున్నారండి? ఏమండి, యేషయ్య మొద్దు నుండి పుట్టిన చిగురు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే ఎవరండి? ద్రాక్షవల్లి అయిన క్రీస్తు. నీవు ఆయనలో నిలిచుంటే, గమనించారా? నీవు ఆయనలో నిలిచుంటే, స్థిరంగా ఆయనతో ఉంటే నువ్వు తప్పక ఫలిస్తావు. నిన్ను ఎవరైతే చెరపాలి, చెడగొట్టాలి, పడగొట్టాలనుకున్నారో వారు తప్పక సిగ్గుపడతారు. ఎస్, ఇది దేవునికి సమస్తమును ఏంటంట? సాధ్యమే. ఇక 3వ తలంపులోనికి వద్దాం. ఈ చిగురుగా పుట్టిన క్రీస్తు 1 ఏలడానికి పుట్టాడు, 2 ఫలించడానికి, ఫలింప చేయడానికి పుట్టారు. 3వది చూడండి, జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి. 8వ వచనం, ప్రధాన యాజకుడైన యెహోషువా నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను. ఎవరండి ఆయన? చిగురు అను నా సేవకుడు. ఈ చిగురు అనే ఆయన ఏలికగా వచ్చినప్పటికీ, ఫలించేవాడైనప్పటికీ ఆయన ఎలా వచ్చారు? ఆయన స్వభావం ఎలాంటివంటే, ఏమండి, ఆయన ఎలా వచ్చాడండి? సేవకుడుగా వచ్చాడు. చిగురు అను సేవకుడు. అందుకనే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో యేసు ప్రభువారు తన స్వభావాన్ని సవివరంగా చెప్పారు. ఏంటన్నమాట? మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతాం. ఆయన అంటున్నాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణం పెట్టడానికి వచ్చెను. కదండి, ఆయన పరిచారం చేసేవాడుగా వచ్చాడు, సేవకుడుగా వచ్చాడు కదండి. అంతేకాదు, ఆయన గురించి యెషయా ప్రవక్త కూడా 2-3 మాటలు రాశారండి. ఆ మాటలు త్వరగా జ్ఞాపకం చేస్తా, ఎందుకంటే సమయాన్ని నేను పాటించాలి కనుక నేను త్వరగా వెళ్తున్నాను. దయతో గమనించాలని మనం చేస్తున్నా. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఏమన్నారండి? ఏమండి, నేను ఆదుకొను నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఏమండి, ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట అంటే? యేసు ప్రభువారిని గురించి, తన కుమారుని గురించి దేవుడు చెప్తున్న మాట. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. నిజమే ప్రియులారా, దేవుడు మొట్టమొదట నన్ను సేవకు పిలిచిన మాట ఇదే. నేను ఆదుకొను నా సేవకుడు. నిజమే ప్రియులారా, దేవుడు ఈ లోకంలో పుట్టింది సేవకుడుగా పుట్టాడు. ఇంకో మాట కూడా చదువుదాం. ఇంకో మాట
52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఏమండి, ఎవరి గురించి చెప్పబడింది ఈ మాట? నా సేవకుడు అంటున్నాడు దేవుడు. ఎవరైనా? ప్రభువే. ప్రభువు ఈ లోకానికి ఏమండి ఏలికగా వచ్చిన ఆయన పద్ధతి, ఆయన ప్రవృత్తి ఎలా ఉన్నాడండి? సేవకుడుగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు. అందుకే ఆయన తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా ఇంకో మాట, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం, అక్కడ ప్రభువారు ఆయన శిలువ త్యాగాన్ని అనుభవించేటప్పుడు ఎలా ఉంటాడో అక్కడ వ్రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. వినరా? ఎవరంట ఆయన? నీతిమంతుడైన సేవకుడు. నిజమే ప్రియులారా, ఆయన సేవకుడు, ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు, పరిచారము చేయటానికి వచ్చినవాడు, ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు. ఆయన నీతిమంతుడు కదండి. ఒకటి, ఆయన ఏలికగా వచ్చాడు. 2, ఆయన ఫలించు అంకురముగా వచ్చాడు. 3, ఆయన సేవకుడుగా వచ్చాడు. ఏమండి? చిగురు అను నా సేవకుడు అన్నాడు. ఈ చిగురు అను సేవకుడు నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనంలో మనం ఇలా చదువుతాం. నాలుగవదిగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకును కార్యములను జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. 33వ అధ్యాయంలో కూడా ఇదే మాట చదువుతాం. 15వ వచనంలో, ఆ దినములలో ఆ కాలమంది నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. ఏమండి? ఆయన నీతి చిగురు. ఈ చిగురు ఏలిక, ఈ చిగురు ఏమండి ఫలించు అంకురము, ఈ చిగురు ఏమండి సేవకుడు, ఈ చిగురు ఏమండి నీతి చిగురు. అవును, నీతిమంతుడైన ఆయన, నీతిపరుడైన ఆయన నీతిమంతుడు. అందుకనే ఏమండి పిలాతు భార్య అంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడు. అందుకే పరీక్షించిన హేరోదు కానీ, పరీక్షించిన పిలాతు కానీ తేల్చిన తాత్పర్యం ఏంటంటే ఈయన యందు ఏ దోషమో లేదు, ఈయన నీతిమంతుడు కదండి. ఆయన నీతిమంతుడు. అయితే అట్టి నీతిమంతుడు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు గనుక ఏమండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అంతేకాదు, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూద్దాం, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఎప్పుడు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేస్తాడు. నిజమే, ఆయన నీతిమంతుడు, ఆయన నీతి చిగురు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ప్రాణం ఇచ్చినవాడు. అందుకే ఆయన దావీదు వంశములో నుండి, యెషయా మొద్దులో నుండి చిగురుగా వచ్చాడు. ఈ చిగురు ఏలిక, ఈ చిగురు ప్రియులరా, ఈ చిగురు అంకురము ఫలించారు, ఈ చిగురు సేవకుడై ఉన్నారు, ఈ చిగురు
నీతి చిగురుగా ఉన్నారు. ఈ చిగురుని గురించి మరొక్క మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో యోహాను కన్నీళ్లు పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ముద్ర వేయబడిన ముద్రలను విప్పి గ్రంథమును విప్పి తెరచువారు లేరు అని అంటూ ఉండగా ఇతడు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు పెద్దలలో ఒకడు ఇలా అన్నట్ట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఎడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసుకుని ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. ఎవరంటే ఈయన యూదా గోత్రపు సింహమైన చిగురు. ఈ చిగురు మామూలు వాడు కాదు. ఎవరంట? యూదా గోత్రములో సింహం, ద లయన్. అవునండి, యూదా వంశములోనే ఏమండి ఈయన సింహమైన వాడు. నిజమే ప్రియులరా. అందుకనే ఆయన సింహములా పోరాడి జయించాడు. సిలువలో సాతానును చితక తొక్కాడు. సిలువలో తన ప్రాణం పెట్టి మానవ పాప క్షమాపణ కొరకు ఆయన తన రక్తమును చిందించి సిలువలో సాతాను యొక్క శిరస్సును చితక తొక్కాడు. అంతే. ఆయనే అన్నారు. ఏమన్నారండి? ఏమన్నారు? మరి రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుతాం 16వ అధ్యాయం 20వ వచనంలో కదూ, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల కింద శీఘ్రముగా ఏం చేస్తాడంట? చితక తొక్కేస్తాడంట. ఆయన జయశాలి, యూదా గోత్రపు సింహం. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో ఉంటే ఆయన నీకు జయం ఇస్తాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు పౌలు భక్తుడు. నిజమే ప్రియులారా, ఆయన జయించేవాడు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువే అన్నారు. ఏమని? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని. మన ప్రభు యూదా గోత్రపు సింహం, జయశాలి. మనం కూడా ఓర్పుతో పాపం మీద జయం పొందుతూ, సమస్యల మీద జయం పొందుతూ ప్రభు కొరకు నిలబడితే ప్రభు మనకు ఏమిస్తాడండి? ఆయన సింహాసనమందు కూర్చుండే భాగ్యం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాట. త్వరగా ముందుకు వెళదాం. ఆరవ మాట ఏంటంటే, ఈ చిగురు ఏమై ఉన్నాడండి? పరిశుద్ధుడై ఉన్నాడు అంటాడు అక్కడ. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగులు ఎండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఎవరట? ఈయన ఎవరండి? పరిశుద్ధుడు, పరిశుద్ధమైన చిగురు. ఈ చిగురు ఎవరట? పరిశుద్ధుడు. అందుకే ఏమండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రభువును గురించి కెరూబులు ఏమండి 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఏమన్నారండి? సైన్యముల అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో ఆయన్ని స్తుతిస్తున్నారు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏమండి? సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నారట? గాన ప్రతిగానాలు చేస్తున్నారట. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపమో లేనివాడు. నిజమే ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు. అలాగైతే ఆయన ఇచ్చే ఆజ్ఞ ఒకటి ఉంది. ఏమిటా ఆజ్ఞ? ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు అన్నారు. ఏమన్నారండి? మీ దేవుడైన యెహోవానగు నేను ఏమై ఉన్నాను? పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి?
పరిశుద్ధులై ఉండుడి. విన్నదా? పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. ఆయన పరిశుద్ధుడు. అంతేకాదండి, ఒక గొప్ప హెచ్చరిక ఉంది హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో. వచనం జ్ఞాపకం లేదు. ఏమనుందండి? పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువునో చూడడు. విన్నరా? పరిశుద్ధత లేకుండా ఎవ్వరం కూడా ప్రభువుని చూడలేము. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతేకాదు, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు పరిశుద్ధత ఇవ్వడానికి ఏం చేశాడండి? ఆయన తన రక్తాన్ని చిందించాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో చదివితే, పితృపారంపర్యాచారమైన వ్యర్థ ప్రవర్తన వలన మీరు విమోచింపబడలేదు, కానీ నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచింపబడితే పరిశుద్ధపరచబడి. ఏమండి? అంతేకాదు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, అది కళంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను, అటుది మరి ఏదైనాను ఉండకూడదని దాని కొరకు దాన్ని తాను బలిగా అర్పించుకొని వాక్యమును ఉదకముతో దాన్ని పవిత్ర పరిశుద్ధ పరిచట. నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలని నీకోసం నా కోసం ప్రభువు తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన తన రక్తముతో మనల్ని కడిగాడు. ప్రకటన 1:6 మీరు తర్వాత చదువుకోండి. ఏమండి? తన రక్తముతో మనల్ని కడిగెను. తన రక్తముతో మనల్ని కడిగితే మళ్ళీ మనం ఏమండి కడిగిన తర్వాత మళ్ళీ బురదలోకి పోదామా? మనం బురదలోకి పోయి అపవిత్రులమవుదామా? జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభువు దావీదు వంశములో నుండి చిగురుగా పుట్టిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన చిగురు. కాబట్టి ప్రభువు పరిశుద్ధుడు గనుక మనము కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆఖరి మాట, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం చాలా అయిపోయింది. ఆఖరి మాట చూడండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణయు అగును. ఇశ్రాయేల్లో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. దావీదు చిగురుగా పుట్టిన యేసు దేవుని మహిమ కొరకు జీవించారు. ఆయనే దేవుని మహిమ. అంతేకాదండి, ఆయన అన్నారు ఓ చక్కని మాట. ఏమన్నారండి? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో మనం ఇలా చదువుతాం. ఏమని చదువుతాము అంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అంటాడు. వినరా? ఆయన మహిమపరిచారట. ప్రభు తండ్రిని మహిమపరిచారు. ప్రభు మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ భక్తిని బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమస్తమును బట్టి ప్రభువును మహిమపరిచే వారంగా ఉన్నామా? ఎందుకు అంటే, యెషయా గ్రంథంలో ప్రభు ఒక చక్కని మాట అంటున్నారు. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా నామము నేనిచ్చువాడనో కాను. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. ప్రభు తన్ను మహిమపరిచేవారుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చిగురుగా పుట్టారు అని మనం చదువుకున్నాం. యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టారు. ఎందుకు పుట్టారు అంటే, ఆయన ఇచ్చిన వాగ్దానమును
నెరవేర్చటానికి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడే కానీ తప్పిపోవాడు కాదు. నీకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. గత వత్సరంలో నీకు ఏదైతే ఇచ్చాడో అది తప్పక నెరవేర్చు దేవుడై ఉన్నాడు. అది కాదు, భక్తి జీవితంలో దేవుడు నీకేదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఎందుకు అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన ప్రభు యెషయా మొద్దులో నుండి చిగురుగా పుట్టాడు. చిగురుగా పుట్టిన ఆయన ఒకటి ఎందుకు వచ్చారట? ఏలికగా వచ్చారు. 2 ఫలించు అంకురముగా వచ్చి ఆయన యందున్న వారిని ఫలించువారుగా చేశారు. 3 ఆయన చిగురు అను సేవకుడుగా వచ్చి ఆయన పరిచారము చేశారు. ఆయన శిష్యుల పాదాలు కడిగారు. పాదాలు పట్టుకున్నారు. పాదాలు పట్టుకున్నారు. అంత మహాదేవుడు ఆ మనుషుల కాళ్ళు పట్టుకున్నాడు. అవి శుభ్రంగా కడిగారు. ఎంత దీనత్వం అండి! భక్తి జీవితంలో మనకి దీనత్వం ఉందా? ఆయన తను తాను తగ్గించుకున్న మహాదేవుడు. మరి మనం తగ్గించుకుంటున్నామా? 4వదిగా ఆయన నీతి చిగురుగా పుట్టారు. ఆయన నీతి చిగురుగా పుట్టి మనలను తన రక్తముతో నీతిమంతులుగా చేశారు. 5వదిగా ఆయన యూదా గోత్రపు సింహముగా దావీదు చిగురుగా పుట్టి యూదా గోత్రపు సింహముగా పుట్టారు. అందుకని ఇక్కడ అన్నాడు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము అని. అంటే సింహము చీల్చున్నది, జయశాలి. నిజమే, ఆయన జయించి ఆయన యందున్న మనల్ని కూడా జయింపజేయు దేవుడై ఉన్నాడు. ఆయన ఇచ్చు జయములో మనం పాలు పంచుకోవాలి అంటే ఆయన యందు ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. 6వదిగా ఆయన పరిశుద్ధ చిగురై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. తన రక్తముతో కడిగి పాపాలను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా చేశాడు. అయితే మనల్ని పరిశుద్ధులుగా నిలబడమంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధత నిలుపుకోవాలి. నేను పరిశుద్ధులై ఉన్నాను కానీ మీరు పరిశుద్ధులై ఉండు. 7వదిగా ఆయన దేవుని మహిమ చిగురుగా పుట్టాడు. దేవుని మహిమ చిగురుగా పుట్టాడు అంటే ఆయన దేవుని మహిమపరచాడు, అంటే తండ్రిని మహిమపరిచాడు. మనం కూడా తండ్రికి మహిమగా జీవించాలి, తండ్రిని మహిమకరంగా జీవించాలి. అందుకని యేసు ప్రభువారు అన్నారు, మీ క్రియల వలన నా తండ్రి మహిమపరచును. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం. మీరు బహుగా ఫలించుట వలన ఏమవుతారట? నా తండ్రి మహిమపరచుతాడు. ఇంకో మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. దీపం వెలిగించి ఎవడునో కొంచెం కింద మంచం కింద పెట్టాడు కానీ అనేకులకు వెలుగిచ్చినట్టు దీపస్తంభం మీద పెడతాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి ఏం చేయాలంట? ప్రభువును మహిమపరచునట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశించనీయడి. మన క్రియల వలన దేవునికి ఏం రావాలండి? మహిమ రావాలి. ఈ క్రిస్మస్లో చిగురైన ప్రభువు మనకు 7 అంతుల గొప్ప పాఠం ఇచ్చాడు. మన అలాగైతే మనం ఎలా ఉన్నాం? ఈ క్రిస్మస్ ఉట్టి పండుగగా చేసుకుంటున్నామా? ఈ క్రిస్మస్ ఏదో ఆచారంగా చేసుకుంటున్నామా? లేదు దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టకరంగా, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? పరిశీలించుకుందాం. ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్ని సరిదిద్దుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.